హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చెయ్యబోయేది శనగ పచ్చడి. శనగ పచ్చడి ఈ చలికాలంలో సర్దులు అవుతాయి, జ్వరాలు వస్తాయి. అది మనం చేసుకొని తింటే ఆకలి పుడుతుంది, ఆరోగ్యానికి మంచిది. ఇది తెలంగాణకు ఫేమస్. ఊళ్ళ సైడ్ ఎక్కువ చేసుకుంటారు, మన హైదరాబాద్లో తక్కువ. ఇప్పుడు నేను చేసి మీకు చూపిస్తాను, చూడండి. చూసి వచ్చినోళ్ళు రానోళ్ళు మీరు చెయ్యండి, చేసుకొని తింటే మీకు తెలుస్తుంది అని. ఇప్పుడు కింద కమెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వంటలకు వెళ్దాం. ఇగో శనగాకు, ఇందుకు ఇది పుదీనా వేస్తే ఇది బాగుంటుంది. ఇగో ఇప్పుడు ఇందులోకి వేసేటి అన్నీ చూపిస్తా. ఇగో ధనియాలు, జీలకర్ర, ఒక ఉల్లిగడ్డ అంతా, చింతపండు, మళ్ళీ అంటే ఇగో కరివేపాకు, ఇగో చెటాకు, ఎండుమిర్చి, ఇగో ఒక ఎల్లిగడ్డ అంతా, ఒక ఎల్లిగడ్డ ఒలిచి పెట్టిన, ఎల్లిపాయలు, పసుపు, ఉప్పు. ఈ వీడియో మొత్తం చూసి మీరు చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చెప్పినా కదా, ఇప్పుడు మనం వంటలకు వెళ్దాం. ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని ఇప్పుడు గిన్నె పెట్టుకుందాం. ఇగో గిన్నె కొంచెం వేడి అయినాక నూనె వేసుకుందాం. ఇప్పుడు గిన్నె వేడి అయింది. ఇగో ఇగో 3 స్పూన్లు ఆయిల్ వేసిన. ఇగో ఆయిల్ వేడి అయింది. ఇగో మిరపకాయలు వేస్తున్నా. ఇగో ధనియాలు స్పూన్ సగం, జీలకర్ర 1 స్పూను, ఇగో ఎల్లిగడ్డ అంతా, చింతపండు వేస్తున్నా. ఇగో ఎల్లిపాయలు, 1 ఎల్లిపాయ, 1 గడ్డ, ఇగో కరివేపాకు 2 రెమ్మలు. ఇది కొంచెం జాగ్రత్త ఎంపుకున్నాలి మనము. ఇది ఎందుకంటే కుమ్ముట వస్తుంది, మళ్ళా చిత్తుతుంది. సిమ్ములో పెట్టుకొని జాగ్రత్త ఎంపుకున్నాలి మనం. ఇప్పుడు ఇది అయిపోయింది, ఇది దించుతున్నా. వేరే గిన్నెలోకి వేసుకుందాం. ఇది ఇప్పుడు పొయ్యి ముట్టిస్తాం. మళ్ళా కొంచెం నూనె వేసుకుందాం. 1, ఇగో 2, ఇగో 3 స్పూన్ల నూనె వేసిన. ఇప్పుడు అది వేడి అయింది కదా, ఇగో శనగ వేస్తున్నా. ఇప్పుడు ఈ పుదీనా కూడా ఇందులో వేసుకుంటాం. ఇక మంచిగా కలుపుకుంటా ఇది వేపుకున్నాలి. పుదీనా శనగ వేసిన కదా, ఇగో ఇట్లా మంచిగా కలుపుకున్నాలి. కలుపుకుంటే ఇది ఉడుకుతుంది, మంచిగా ఉడుకుతుంది నూనెలా. ఉడికినాక తర్వాత మనము ఇగో ఇప్పుడు పసుపు వేస్తున్నా. ఇగో సగం స్పూను పసుపు, ఇగో సాల్ట్ కూడా కొంచెం, ఇగో సాల్ట్ వేస్తున్నా. తర్వాత మిరపకాయలు వేసుకుందాం మనము నూరేటప్పుడు. ఈ పసుపు ఇందులో వేగాలి, పచ్చిగా లేకుండా. ఇది మంచిగా వేపుకున్నాలి మనం అట్లా. ఇగో ఇది ఇట్లా వేపుకున్నాం కదా, ఇది కూడా అయ్యింది. ఇప్పుడు ఇది దించేసి మనము నూరుకుందాం. మిక్సీలో వేసుకునవచ్చు, రోట్లో నూరుకునవచ్చు. నేను రోట్లో నూరితే ఇప్పుడు ఇగో పొయ్యి కట్టేస్తున్నా. నూరిందాక అది అట్లా చల్లారుతుంటుంది జర.
ఆకు గిట్లా అన్నీ వేపుకున్నా కదా, ఇవన్నీ వేపుకున్నా కదా, ఇది ఇప్పుడు రోట్లు వేసుకొని నూరుకుందాము. ఇక ముందు మిరపకాయలు నూరుకుందాము. నూరినాక ఇప్పుడు ఈ ఆకేసి నూరుదాం. ఉప్పు వేసుకుందాం. ఇంత ఉప్పు వేయలేదు కదా ఇందా, ఇగో సగం పూను ఉప్పు వేస్తున్నా. ఇగో ఇట్లా నూరుకునాలి రోట్లే. ఇప్పుడు రోటిది మంచిగా ఉంటుంది. మిక్సీలో కూడా వేసుకునవచ్చు, కానీ ఇప్పుడు మళ్ళీ చల్లారిందాక అంటే ఇంకా 15 నిమిషాలు పడుతుంది ఇది చల్లారాలంటే. అందుకే నేను రోట్లు వేసి నూరుతున్నా. ఇట్లా కూడా నూరుకునవచ్చు రోట్లే. ఈ రోటి కారం ఇంకా బాగుంటుంది మిక్సీలో వేసింది అనుకోండి. ఇట్లా నూరుకునాలి. ఇది కూడా మెల్లగా నూరుకునాలి, కందుల్లో జుట్టుతుంది. రోట్ల నూరుడు కష్టమే. ఇప్పటి వాళ్ళు రోట్ల నూరరు, మిక్సీలు వేసుకుంటారు. అంటే ఈ రోటి కారం బాగుంటుంది. అప్పటి వాళ్ళు వెనకటి వాళ్ళు ఎట్లా చేసారు ఇట్లనే ఆ జమానాలో. ఇప్పుడు అన్నీ మిక్సీలు అయ్యి మిక్సీలు ఏదైనా మిక్సీలు వేస్తాము. ఇట్లా మంచిగా అనుకొని ఇగో ఇది ఇట్లా దంగింది కదా, ఇగో మిరపకాయలు ఇట్లా అన్నీ వేసి గోలించుకున్నాం కదా, ఇగో ఇది దంగింది. ఇప్పుడు ఇది చెన్నంగా ఆకు గోలించుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసి నూరుదాం. ఇగో ఇగో చిట్టుతుంది కందులో. ఇట్లా మంచిగా నూరుకున్నారు. ఇట్లా మిక్సీలో అయితే 5 నిమిషాలలో అవుతుంది చల్లారితే. ఇది నూరాలి అంటే టైం పడుతుంది. ఇట్లా మంచిగా నూరుకున్నారు. ఇట్లా ఎంత మంచి వాసన వస్తుంది చూడు, వాసన బాగా వస్తుంది, నోట్లో కరుగుతుంది ఇది ఇట్లా నూరుకుంటే. ఇది అయింది. ఇగో చూడండి, ఇది ఇట్లా నూరుకునాలి మనం. మీరు కూడా ఇట్లా నూరుకొని మిక్సీలో వేస్తే ఇంకా తొందరగా అవుతుంది. రోట్లో నూరితే రుచి ఉంటుందని నేను రోట్లో నూరినా. ఇదిగో ఒక బాక్సులో నన్ను ఎత్తుకోండి, ఒక డబ్బాలు నన్ను ఎత్తుండి. ఇప్పుడు ఇది మీరు ఇట్లా నూరినే కదా, చూడండి మీకు అందరికీ నచ్చుతుంది. ఇట్లా చూసి చేసుకోండి, మీకు అందరికీ నచ్చుతుంది. ఇది చెన్నంగి పచ్చడి మన ఆరోగ్యానికి మంచిది. మన ఆరోగ్యం మంచిగా ఉంటేనే కదా మనం ఏదైనా చేసుకునేది. ఆరోగ్యానికి మంచిది. మీరు చూసి ఒక్కసారి కాదు 2-3 మాటలు చూసి చేసుకోండి. అన్ని కొలతలు కూడా చూపించిన కదా.
కింద మీకు అందరికి నచ్చుతుంది కదా, కింద కమెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్.